అందరికీ నమస్కారం. 13వ రోజు పత్రిజీ సమాధానాల్లో ప్రశ్నలు జవాబులు చూద్దాం. ఓకేనా అండి? మనం ధ్యానిగా మారినప్పుడు చెడును కూడా అభినందించటం మొదలు పెడతాం. తద్వారా మంచి పనులు చేయటానికి ప్రోత్సహిస్తామన్నమాట. అవునా? ఆకలి దృక్కోణం నుంచి చూస్తే ఆహారం మంచిది, ఆహారం దృక్కోణం నుంచి చూస్తే ఆకలి మంచిది. ఒకవేళ ఆకలి లేకపోతే ఆహారం లేదు కనుక మనం ఎంత ఆకలితో ఉంటే అంత బాగా తినగలం అనుకుంటాం. ఆహారం తీసుకోవాలంటే ఆకలి అనేది ఆవశ్యకం. ఆకలి అనేది విలాసవంతమైన దుఃఖమేమీ కాదు. కడుపారా తినాలంటే ఆకలి ఉండవలసిందే. ఒకవేళ మీరు తినకూడదు అనుకుంటే ఆకలి అవసరమే లేదు. గైడెడ్ మెడిటేషన్ ముఖ్యమా లేక సాధారణమైన మెడిటేషన్ ముఖ్యమా? మనం దేనిపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి? పగలు ముఖ్యమా లేక రాత్రి ముఖ్యమా? రెండూ ముఖ్యమైనవే. అదేవిధంగా మీరు అడిగిన రెండు ధ్యానాలు సరి సమానంగా ముఖ్యమైనవి. ప్రతి దానికి ప్రత్యేకత ఉంది. మనం ఆ రెండూ చేయాలి. రెండూ సరి అయినవే. మనము ఏకత్వాన్ని ఆస్వాదించాలంటే ద్వంద్వత్వం అవసరం. ద్వంద్వత్వం యొక్క వాస్తవం లేకుండా ఏకత్వపు వాస్తవం లేదు. ఒక శిశువుగా ఉండకుండా యువతగా ఉండరు. ఎవరైనా సరే నేరుగా ఒక యువతగా రారు, యువతగా పుట్టరు. ఖచ్చితంగా శిశువుగా పుట్టి పెరిగి పెద్దయితే యువతగా మారతారే కానీ మరి ఆ శిశువుగానే ఉండిపోదు కూడా. కనుక ఎవరూ కూడా యువతగా పుట్టలేరు, కేవలం ఒక శిశువుగానే పుడతారు. కనుక ఏ శిశువు గురించి ఆరోపణలు చేయవద్దు. ఆమె పాడలేదు, ఇంకా నడవటం చేత కాదు, డ్యాన్స్ చేయటం రాదు అని నిందలు వేయకండి. నా శిశువు ఎప్పుడు డ్యాన్స్ చేస్తుంది, నా శిశువు ఎప్పుడు పెరుగుతుంది? తప్పు. మీ పాప అందంగా ఉంది. పాపను పాపగా ఉన్నప్పుడే ముద్దు చెయ్యండి, ఆనందంగా గడపండి. శిశువు బాలికగా మారినప్పుడు బాలిక అందాన్ని ఆనందించండి. ఆ తరువాత బాలిక కాస్త యువతిగా మారితే ఆ క్రమాన్ని కూడా ఆనందించండి. ఈ దశలన్నీ శైశవ, బాల్య, కౌమార, యవ్వన, ప్రౌఢ దశలన్నీ పూర్ణత్వానికి నిదర్శనం. వృద్ధత్వం సరిగా భౌతిక వయసులానే ఆత్మకు కూడా వయసు ఉంటుంది. శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, అనంతాత్మ, ఇలా ఎన్నో దశలు ఉంటాయి. మనం వీటిలో ప్రతి దశను ఆనందించి తీరాలి. దేనిని నిందించకూడదు. ఏ దశను అర్థం చేసుకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కదాన్ని సంపూర్ణంగా అనుమతించి ఆకలింపు చేసుకోవాలి. ఒకానొక విత్తన దశ, మొలక దశ, మొక్క, చెట్టు, వృక్ష దశ, ఎన్నో దశలు ఉంటాయి. మరి ఆ వృక్షమంతా కూడా ఒకప్పుడు ఒక చిన్న విత్తన రూపంలో ఉండేది. ఎంతటి మహావృక్ష రాజ్యమైన మొదట ఒక చిన్న బీజ రూపంలోనే ఉంటుంది. మీరు విత్తనంలో మర్రి చెట్టును చూడలేరు. అది మొలకెత్తితే ఒక మొక్క ఉంది అని అర్థం చేసుకుంటారు. విత్తనం నుంచి బయటపడింది కాబట్టి మీరు చూడగలరు, కానీ విత్తనంలో చూడలేరు. అదేవిధంగా శక్తిపరంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కటి భగవంతుని స్వరూపమే. ప్రతి ఆత్మ కూడా ఒకనాటికి పూర్ణాత్మ అవుతుంది, కానీ ఇప్పుడు అది అంశాత్మగా ఉంది. మర్రి చెట్టును విత్తనంలో దర్శించలేనట్లుగానే ఒక అంశాత్మ దశలోనే పూర్ణాత్మను మీరు దర్శించలేరు. అయితే నిర్దిష్ట కాలమాన పరిస్థితుల్లో ప్రతి విత్తనం వృక్షంగా మారినట్లుగా ప్రతి అంశాత్మ పూర్ణాత్మ కావాల్సిందే. ధ్యాన సాధనతో పాటు ఇంకా ఏమేం చేయాలి? కేవలం ధ్యాన సాధన ఒక్కటే సరిపోదు. దానితో పాటు స్వాధ్యాయంలో భాగంగా పుస్తకాలు చదవాలి. ఇతర ధ్యానులందరినీ కలుస్తూ వాళ్ళ అనుభవాలని వింటూ మీ అనుభవాల్ని కూడా పంచుకుంటూ సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యం చెయ్యాలి. బుద్ధుని కాలంలో ఆనాటి ప్రజలు ఎంతోమంది వాళ్ళ సంసారాలను విడిచిపెట్టి బుద్ధుని దగ్గరికి వెళ్ళిపోయి భిక్షువులుగా మారి ధ్యానం చేశారు. కానీ ఇక్కడ దానిని భిన్నంగా చూస్తున్నాను. మరి ఏది సరి అయినది?
ఆ కాలంలో సన్యాసులకే ధ్యానం, మరి ఈ కాలంలో సంసారులకు ధ్యానం అవసరం. సంసారంలోనే నిర్వాణం ఉంది. ధ్యానంలో ప్రగతిని ఎలా సాధిస్తాం? మొట్టమొదట దేని గురించి తొందరపడవలసిన, చింతించవలసిన అవసరం లేదు అని గుర్తించాలి. కాలాన్ని వృధా చేయకూడదు, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా పురోగతి సాధిస్తాము. జ్ఞానోదయం కోసం ధ్యానం చేయవలసిన అవసరం ఉందా? మీరేమీ అదే పనిగా ధ్యానం చేయనవసరం లేదు. ఇతరుల ధ్యానానుభవాలను వినటం ద్వారా కూడా మీలో పరివర్తన వస్తుంది, జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానం చాలు. సామూహిక ధ్యాన శిక్షణ సమావేశాల గురించి మీరెందుకు అంతలా ప్రోత్సహిస్తారో తెలుసుకోవచ్చా? ఎందుకంటే సామూహికంగా ధ్యానం చేసినప్పుడు 3 రెట్లు అధిక శక్తిని పొందుతాం కనుక. నిద్రకు ధ్యానానికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏంటి? నిద్రలో మీరు కేవలం శక్తిని మాత్రమే పొందుతారు, కానీ ధ్యానంలో మీరు శక్తితో పాటు అంతర ప్రేరణను కూడా పొందుతారు. ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు అంశాత్మ పూర్ణాత్మతో కలిసి ఉంటుంది. అందుకే మనం శక్తివంతంగా పునరుత్తేజితం అవుతాము. ఎవరి జీవితాల్లోనైనా ధ్యానం తీసుకువచ్చే పెనుమార్పు ఏమిటి? మీ జీవితంలో మార్పు కావాలంటే మీరు తప్పక ధ్యానం చేయవలసిందే. ఎంతెంతగా ధ్యానం చేస్తుంటే అంతంత గొప్ప మార్పులను మనలో మనం గమనించుకోగలుగుతాం. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది. అంతరంతరాల నుంచి రూపాంతరం చెంది గొంగళి పురుగు రంగురంగుల సీతాకోక చిలుకగా మారి గాలిలో తేలిపోతూ ఆనందిస్తుంది. ధ్యానం చేయకముందు ప్రతి ఒక్కరి జీవితం గొంగళి పురుగే. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోకూడదు. ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని చక్కని రంగురంగుల సీతాకోక చిలుకల జీవితాన్ని మార్చుకోవాలి. ఎంత గొప్ప మార్పు ఇది! ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది? మనం ప్రత్యక్షంగా చూస్తాం కదూ. అయితే మనలో శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ మార్పు కలుగుతుంది. శరీరం అయితే అలాగే ఉండవచ్చునేమో, కానీ మనసు మాత్రం సీతాకోక చిలుకలా మారిపోతుంది. జ్ఞానోదయాన్ని పొందుతారు, గురుత్వాన్ని సంపాదిస్తారు. మిస్టర్ కాస్త మాస్టర్గా మారుతారు. మీరు సీతాకోక చిలుకలా మారారంటే మీరు మాస్టర్ అన్నమాట. ప్రతి గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారటం అన్నది దాని విధి వ్రాత, దాని యొక్క జీవ సంబంధమైన విధి. ఆ గొంగళి పురుగుకు అది సీతాకోక చిలుకలా మారబోతుంది అనేది తెలియదు. ఆ గొంగళి పురుగు తాను ఎగురగలనని కలలో కూడా భావించదు. గొంగళి పురుగు అనుకుంటుంది, నేను ఈ నేలపైన పాకుతూ ఉండిపోతాను, కేవలం ఇక్కడ తింటూ నిద్రపోతూనే ఉండిపోతాను. గొంగళి పురుగు తానొక సీతాకోక చిలుకలా మారబోతుందనే విషయం తనకు తెలియదు. అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా మారి గాలిలో ఎగురుతూ ఉంది. మనం సీతాకోక చిలుకలను చూసినప్పుడు ఎంతో ఆనందిస్తాం. అయితే గొంగళి పురుగులను చూడటానికి కూడా మనస్కరించదు. ధ్యానం చేయకముందు ప్రతి వాళ్ళు గొంగళి పురుగులే. పాకుతూ తింటూ నిద్రపోతూ రోతగా ఉంటాం. అందమైన రంగులు లేవు, ఎగరటాలు లేవు. అయితే ధ్యానం చేసిన తర్వాత మనంతా అందమైన రంగురంగుల సీతాకోక చిలుకలమైపోతాం. మరి మానవులంతా కూడాను సీతాకోక చిలుకలు కావాలి. పత్రిజీ, నేను ఎప్పుడు ధ్యానం చేయటం మొదలుపెట్టినా అది ఏదో విపరీతానికి దారి తీస్తోంది. నేను అనారోగ్యం పాలవుతున్నాను కనుక ధ్యానాన్ని కొనసాగించలేక పోతున్నాను. ఏం చెయ్యాలి? అనారోగ్యం లేదా అసౌకర్యం అనేది ధ్యానం యొక్క ప్రభావమే అని అపార్థం చేసుకోకుండా ఉండటం ఎలాగో చెప్పండి. అసలు ఈ రెండిటికి ఏ పోలిక లేవు. ఇవి రెండు వేరు పరిస్థితులు. ఒకవేళ నేను దారిలో వెళ్తూ ఉన్నప్పుడు పిల్లి అడ్డం వచ్చి నాకు యాక్సిడెంట్ అయ్యింది అనుకుందాం. పిల్లి అడ్డం వచ్చినందుకే నాకు యాక్సిడెంట్ అయ్యిందని ఎవరైనా అంటే ఏమాత్రం సబబుగా ఉంటుంది? ఏమాత్రం సమంజసంగా ఉండదు. ఇవి రెండు వేరు వ్యక్తిగత వాస్తవాలు.
ఇలాంటి వాటికి లంకె పెట్టడానికి ప్రయత్నించకండి. అన్నిటినీ వేరువేరుగానే చూడండి. ఎటువంటి తీర్పులు చెప్పవద్దు, విశ్లేషణలు చేయవద్దు, ఇలా అసంబద్ధంగా ఆలోచించవద్దు. జీవిత అనుభవాలను విశ్లేషించవద్దు, ధ్యాన అనుభవాలను విశ్లేషించవచ్చు. స్వప్న అనుభవాలను విశ్లేషించవద్దు. పై మూడింటిని ఎప్పుడూ విశ్లేషించవద్దు. మనకు తెలిసిన సమాచారం చాలా చాలా తక్కువ కనుక వాటిని శాస్త్రీయంగా విశ్లేషించకూడదు. శారీరక పరిస్థితికి ధ్యాన సాధనకు మధ్య ఎప్పుడూ కూడా లంకె పెట్టకూడదు. అవి రెండు భిన్నమైన అంశాలు. ఒకవేళ వాటిని కలిపితే ఎంతో అశాస్త్రీయంగా, అహేతుకంగా, అసమంజసంగా ఉంటుంది. ఎంతో అంతర్మదనం అనుభవిస్తున్నాను. పీడ కలలు వేధిస్తున్నాయి. వాటితో విచారం, కోపం నాలో పెళ్ళుబుకుతున్నాయి. అలాంటి సమయాల్లో మా డాక్టర్ షెహ్లో గారి ద్వారా ధ్యానం గురించి తెలిసింది. నేను వారి క్లయింట్ని. వాళ్ళు నన్ను బలవంత పెట్టలేదు. నాకే ధ్యానం చెయ్యాలి అనిపించి మొదలుపెట్టాను. ఎంతో కాలం నుంచి చేస్తున్నప్పటికీ నాలో ఏమాత్రం తేడా కనిపించటం లేదు. నేను ఎంతో నిబద్ధతతో మార్పు వస్తుందనే ఆశతోనే ఉన్నాను. మీ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. మీరెంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత చక్కని మార్పును సొంతం చేసుకుంటారు. శరీరం మారదు, మనసు మారిపోతుంది, బుద్ధి వికసిస్తుంది, జ్ఞానోదయం కలుగుతుంది. మనమంతా గొంగళి పురుగు స్థితి నుంచి అందమైన సీతాకోక చిలుక స్థితికి చేరుకోవాలి. ధ్యానం చేస్తుంటే ఒకానొక రోజు మీరు కూడా ఒక అందమైన సీతాకోక చిలుక అయిపోతారు. నిజమే కదా మాస్టర్స్? ధ్యానము గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుకగా చేయటము ధ్యానం యొక్క ఉన్నతి కదండి. చాలా చాలా మార్పులు మనలో వస్తూ ఉంటాయి కదా. రేపు మరింత శక్తివంతమైన ధ్యానము అంటూ పత్రిజీ ఏం చెప్తారో మరి వేచి చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్.